చెప్పినా అనిపిస్తుంది. సార్ ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ అధికారంలో ఉన్నప్పుడు ఒక విషయము, ప్రతిపక్షంలోకి రాగానే మర్చిపోవడం అన్ని రాజకీయ పార్టీలకు అలవాటా సార్? ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు అధికారం కోసం కొన్ని హామీలు ఇస్తుంటారు. మీరు అధికారంలో లేనప్పుడు బీఆర్ఎస్ దొంగ హామీలను ఇచ్చింది, మోసం చేసింది అంటున్నారు. తర్వాత మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని వాళ్ళు అంటున్నారు. అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎన్నికల్లో బాగా ప్రచారం చేశారు సార్. ఇది ఏది 6 గ్యారంటీలకు సంబంధించి సోనియా గాంధీ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర సభ పెట్టి ఈ 6 గ్యారంటీలు 100 రోజుల్లో చేస్తామని చెప్పారు సార్. ఇవి చేశారా సార్? చూడండి, ఇది మీరు దాన్ని ఏమంటారు, కోడిగుడ్డ మీద ఈకలు బిగుతారు విధంగా కాదు సార్, మీరు ఇచ్చిన కోడిగుడ్డే సార్ ఇది. మీరు ఇచ్చిన కోడిగుడ్డు మీద చారి గారు మేము ఏమేం చేసినాము, మేము గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకి ఇచ్చినాము. నీదే చదువుతున్నాను నేను. ఆర్టీసీలో ఫ్రీ ట్రావెల్ చేసినాము, రైతు భరోసా ఇచ్చినాము, గృహజ్యోతి ఇచ్చినాము, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాము. మరి అన్ని విధాలుగా రైతు భరోసా మీరు 15,000 ఇస్తున్నారు సార్. కేసీఆర్ ఇచ్చిన 5,000 వేసారు సార్. నెక్స్ట్ చేయిత ఇస్తున్నారు. మేము చూడు, ఒకటి మీరు కన్ఫ్యూజ్ చేయొచ్చు. చేయిత 5,000 ఇస్తున్నారు సార్. చేయితకి మహిళలకి 2,500 ఇస్తున్నారు సార్. నేను కన్ఫ్యూజ్ చేయట్లేదు సార్. మీరు ఇచ్చిన మీరు కలర్ఫుల్ గా ఇచ్చారు, నేను జిరాక్స్ కాపీ ఇస్తున్నాను. ఇది మీరు జనాన్ని కన్ఫ్యూజ్ చేయకండి. 100 రోజుల్లో చేస్తామన్న హామీలని ఎందుకు అమలు చేయలేకపోయింది? డబ్బులు లేవని తెలుసు. ఇప్పుడు చెప్తున్నారు మీరు 7 లక్షల కోట్లు అప్పు చేసి పోయాడని. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు తెలీదా? మీరు గతంలో మంత్రిగా చేశారు, పీసీసీగా చేశారు, ఎంపీగా చేశారు. తెలంగాణ బడ్జెట్ ఎంతో తెలియకుండా హామీలు ఎట్లా ఇస్తారు సార్ మీరు? చూడండి, మీరు టీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ లాగా మాట్లాడుతున్నారు మీరు. ఓకే, నేనేమంటున్నా, మీరు ఎంత అద్భుతంగా పరిపాలించో ఆలోచన చేయండి. గ్యాస్ సిలిండర్స్ 500 రూపాయలకి ఇస్తామని చెప్పినాం, 500కి ఇచ్చినాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చెప్పినాం, ఉచిత ప్రయాణం చేస్తున్నారు ఇప్పుడు. అదేవిధంగా ఈ గ్యాస్ సిలిండర్ విషయంలో కూడా కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టినాం. మరి గృహజ్యోతి అని 200 యూనిట్ల కంటే తక్కువ ఉన్న కరెంటు ఫ్రీగానే ఇస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు ఇప్పుడు అందరికీ ఇస్తున్నాం. అదేవిధంగా ఎంఎస్పి అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఎంఎస్పి ప్లస్ బోనస్ 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఓకే, మీరు ఎక్కడనో ఒక హామీ చూపెట్టి అది చేయలేదు అనకండి. సరే, ఎంఎస్పి విషయానికి వస్తే ఈ ప్రభుత్వం ఒకటి గుర్తుపెట్టుకోవాలి చారి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొన్ని మూల సిద్ధాంతాల మీద మేము నడుస్తాం. ఇది ఒక జాతీయ పార్టీ. ఇది ఆషామాషి ఏదో ఒక రీజనల్ పార్టీ, ఒక కుటుంబ పార్టీ కాదు. సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం కింద బీసీలకి ఉపయోగపడే విధంగా సోషియో ఎకనామిక్ సర్వే చేస్తున్నాం. ఎస్సీలు చాలా కాలం నుంచి, దళితులు కొంత వాళ్ళు వర్గీకరణ కోసం అడుగుతున్నారు. మేము సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏది ఉంటే అది, సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. అదేవిధంగా ఇంక్లూజివ్ గ్రోత్ అంటే రాష్ట్రం బాగుపడాలి, అదేవిధంగా సమాజంలో నిరుపేదలు కూడా బాగుపడాలని ఇంక్లూజివ్ గ్రోత్ అనేది మేము ముందుకు తీసుకుపోతున్నాం. వెల్ఫేర్ స్కీమ్స్, డెవలప్మెంట్ అన్నిట్లో మరి అద్భుత ప్రగతి సాధిస్తున్న విషయం మీరు గమనించాలి. మరి గ్యారంటీస్లో ఉన్నా లేకున్నా వరంగల్ ఎయిర్పోర్ట్ కడుతున్నాం కదా, గ్యారంటీస్లో ఉన్నా లేకున్నా మెట్రో ఎక్స్పాన్షన్ కడుతున్నాం కదా, మరి గ్యారంటీస్లో ఉన్నా లేకున్నా మూసీ రీజనరేషన్ చేస్తున్నాం కదా. మరి అన్ని విధాలుగా మౌలిక సదుపాయాలు పెంపొందించడంలో కూడా మా ప్రభుత్వం సీరియస్గా ఎఫర్ట్ చేస్తున్న విషయం దయచేసి మీరు గమనించాలి. మీ ప్రేక్షకులందరూ కూడా తెలియాలని చెప్పి విజ్ఞప్తి. సార్, ఇరిగేషన్ మంత్రిగా ఏడాదిలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎన్ని మార్కులు వేయాలి సార్? 10లో 9 వేస్తావా? సీఎం రేవంత్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్ని మార్కులు ఇస్తారు? 10లో 8 to 9. అంటే మీకంటే సీఎంకి ఎక్కువ మార్కులు ఇస్తున్నారు. నాకు కూడా అంతే వేసుకుంటారు కదా. సో నేనేమంటున్నా, మీరు ఈ రాష్ట్రంలో వెల్ఫేర్ చూసినా, డెవలప్మెంట్ చూసినా, సోషల్ జస్టిస్ చూసినా, ఈ సంవత్సరంలో మాకు దొరికిన సమయం 6 నెలలు. 6 నెలల్లో గవర్నమెంట్ స్టెబిలైజ్ అయింది. క్యాబినెట్ మినిస్టర్స్ ఇండిపెండెంట్గా పనిచేస్తున్నారు. ఒక స్టేబుల్ గవర్నమెంట్, ఒక స్టేబుల్ పార్టీగా ముందుకు పోతున్నాం. ఇచ్చిన హామీల్లో ఎక్కువ శాతం పూర్తి చేశాం. తతిమై కూడా పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తూ
మీరు మీడియా ద్వారా కూడా ఒక పాజిటివ్ పిక్చర్ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సార్ ఇరిగేషన్ శాఖ మంత్రిగా స్పోక్స్ పర్సన్ గా మాట్లాడారు.